సార్ నేను ఫస్ట్ లక్ష. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మడ గ్రామంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు పత్తి మిల్లు యజమానులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లు యజమాని అడిగితే ఈ నెల 23వ తేదీ వరకు స్లాట్స్ బుక్ అయిపోయాయి, ఎలాంటి స్లాట్ లేవు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. చల్మడ గ్రామం, తర్వాత నల్గొండ జిల్లా మునుగోడు మండలం. తర్వాత నాకున్నది 3 ఎకరాలు. 3 ఎకరాల 15 క్వింటాల పత్తి వెళ్తే ఆ పత్తి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందుల పాలయ్యి, తర్వాత స్టార్ట్ కట్ అని వాళ్ళు మా చదువు లేక ఆ బుకింగ్ అనేది ఎప్పుడు చేస్తారో, అది ఎప్పుడు ఇడిచిపెట్టేది 12 గంటలకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వదిలిపెట్టి దాన్ని మళ్ళీ కట్ చేయడం మొదలవుతుంది. దాన్ని అమ్ముకోవాలంటే ఈ పత్తి పండించిన పత్తి ఎకరానికి 5 క్వింటాల పత్తి అమ్ముకోవాలంటేనే చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేము. రైతులు కొంతమంది ఇంకా ఒక బారాన వంతు అమ్ముకొని ఇంకా పావులంతు పత్తి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పత్తిని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. తర్వాత ఈ రైతులు ఇబ్బందులు పెట్టిన దానికంటే ఈ కలెక్టరు తర్వాత ఈ అధికారులు ఏం చేస్తారో అది అర్థమైతే లేదు. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఆ కలెక్టర్కు ఒక ఆదేశం ఇచ్చి తర్వాత ఇంకా దీన్ని ఈ సీసాయిని ఇంకొక వారంలో పొడిగించితే చాలా మంచిగా ఉంటుంది. ఈ రైతులు పావులంతు రైతులు కూడా వాళ్ళు వెనకబడ్డ రైతులు కూడా ముందుకు అందరిలో కలిసిపోతారని దాన్ని తెలియజేసుకుంటూ, తర్వాత ఈ షార్ట్ కట్ అనేది ఎందుకు పెట్టేది కరెక్టే, దాన్ని పెట్టడం మంచిగానే పద్ధతి ఉంది. కానీ చదువురాని వాళ్ళు చాలా ఇబ్బందుల పాలయ్యి వాళ్ళు ఇప్పుడు ఏమి దోయాలనో ఎట్లా అమ్ముకోవాలనో ఈ మిగిలిన పత్తిని అనేది వాళ్ళకి ఏం తోసకుండా ఆలోచనలో పడి. చల్మడ గ్రామం. నేను ఒక సాధారణ సన్నకారు రైతుని. నా సొంత భూమి ఒక 5 ఎకరాలు ఉంది. దానికి తోడు నేను ఇంకొక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం 15 ఎకరాలు పత్తి వేసాను. 15 ఎకరాల పత్తి వేస్తే వర్షాధారంగా చాలా నష్టపోయి దాన్ని ఏరుకోవడానికి నానా ఇబ్బందులు పడి కూలీలు దొరకక గుంటూరు జిల్లా నుంచి కూలీలను పిలిపించి